హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్. మరో 2 వారాల్లో ముగియనున్న బిగ్ బాస్ షోని ప్రేక్షకులు ఇప్పట్లో మర్చిపోలేరేమో. ఎందుకంటే ఈ సీజన్లో ఉన్నన్ని ట్విస్టులు వేరే ఏ సీజన్లో లేవు కాబట్టి. ప్రేక్షకుల ఆలోచన కూడా మారుతూ వస్తుంది. మొదట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు షో యావరేజ్గా ఉందని చెప్పిన కొందరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక షో వేరే లెవెల్లో ఉందని అభిప్రాయపడ్డారు. ఇది ఇంతటితో ఆగిందా అంటే మళ్ళీ అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినందుకు చాలా మారిపోయాడు, గర్వం పెరిగిందని కొందరు అంటున్నారు. ఇక రోహిణి ఇప్పటి వరకు నామినేషన్ లోకి రాలేదు, అందులో పాపం తన తప్పేముంది అని కొందరంటే ఇప్పుడు నామినేషన్స్ కొచ్చి భయపడుతుందని కొందరు అంటున్నారు. ఈ తికమక మకతిక ఇంకా 2 వారాలు ఉంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ప్రేరణ నబిల్ కి బిగ్ బాస్ ఓ పరీక్ష పెట్టాడు. సెకండ్ ఫైనలిస్ట్ గా రావాలనుకుంటే మీ ఇమ్యూనిటీ మీరే కొనుక్కోవచ్చు అంటూ బ్లాంక్ చెక్లు ఇచ్చి 15 లక్షల అమౌంట్ వరకు ఎంతైనా రాసుకోవచ్చని ట్విస్ట్ పెట్టాడు. కానీ వీరిద్దరూ మొదట్లో అమౌంట్స్ రాసినప్పటికీ తర్వాత ఆడియన్స్ మాటే వింటాం, నామినేషన్స్ లో ఉంటాం అన్నారు. సో ఆడియన్స్ ఈ వారం ఎవరిని బయటకు పంపుతారో చూడాలి. ఎందుకంటే నబిల్ చెక్ ఇచ్చేసి సాక్రిఫైస్ చేసినా ఇప్పుడు అతనే డేంజర్ జోన్ లో ఉన్నాడు కాబట్టి. రోహిణి నబిల్ ఇద్దరిలో ఒకరు వెళ్ళడం ఖాయం. ఇద్దరు వెళ్ళినా చెప్పలేమండి బాబు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఒకరిని పంపించి వీకెండ్ లో వేరే వారిని పంపుతారేమో చెప్పలేం. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ప్రేరణ ఓట్ అప్పీల్ చేసుకుంటుందని టాక్. మరి ఇదే గనక నిజమైతే ప్రేరణ మనసులో ఉన్న ఆలోచనలు బయటపడినట్లే.